నువ్వు ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు అనంట, అక్కడ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనంటే దేవుణ్ణి వెతకడానికి కాదు. ఆల్రెడీ దేవుడు అనంట రహస్యమందు ఉన్నాడు అని రాసింది. రహస్యమందు ఉండు దేవుడు అనంట. ద గాడ్ హూ ఈజ్ ఇన్ సీక్రెట్, రహస్యమందుండు దేవుడు విల్ సీ యు, నిన్ను చూస్తాడు. ఆయన సీక్రెట్ గా ఆయన సీక్రెట్ రూమ్ లో ఉండడమే కాదు, నిన్ను చూస్తుండే నీ ప్రార్థన లిఖిస్తాడు అనంట. అండ్ రహస్యమందు చూసిన నిన్ను దేవుడు బాహటముగా దీవిస్తానంటున్నాడు. ఇది అలోన్ విత్ గాడ్ ఏంటి తెలుసా? లివ్ అవుట్ ఎవ్రీథింగ్ రన్నింగ్ అవే, అన్నిటికి దూరంగా, అన్నిటికి దూరంగా, ప్రతి ఒక్కరి దూరంగా అలోన్ విత్ గాడ్ అనంట. సంఘంగా ప్రార్థన చేయడం, ఒక అంశం పెట్టుకొని కంటిన్యూగా, ప్లస్ పర్సనల్ ప్రేయర్స్, ఎవరి వాళ్ళు పర్సనల్ గా మరొకసారి ప్రార్థన చేయడం. రహస్యమందుండు దేవుడు అనంట. రహస్యమును వెతకడానికి వెళ్ళలేదు. ఆల్రెడీ ఇస్ దేర్, ఆల్రెడీ ఇస్ ప్రెసెంట్, ఆల్రెడీ ఇస్ దేర్. ఆయన అప్పటికే అక్కడ ఉన్నాడు. అప్పటికే ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనతో ఏకాంతంగా ఉండడానికి నువ్వు వెళ్తున్నావు. నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్నాడు.